హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా టేస్టీగా పల్లీలు అటుకులు వేసి పర్ఫెక్ట్గా లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా హెల్తీగా లడ్డూలు చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే లడ్డు అండి. ఇలా పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు కూడా ఇలా తీసుకుంటే మంచిదండి. హెల్త్కి అయితే పిల్లలకైతే మెదడు చురుకుగా పనిచేస్తుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ లడ్డూను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు అటుకులను తీసుకోవాలండి. లావుగా ఉన్న అటుకులను తీసుకోవాలి. ఇలా మనం మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా మనం చేతిలో పట్టుకుంటే ఇలా నలిపితే క్రిస్పీగా ఇలా వేగిపోయాలండి. అలా ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఈ అటుకులను ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పల్లీలు తీసుకోవాలండి. చాలా తక్కువ ఖర్చుతో హెల్తీగా ఇలా లడ్డూలు చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్తోనే చేసిన లడ్డూలు కాకుండా ఇలా మనం హెల్తీగా లడ్డూలు చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. చూడండి, ఒక పల్లి తీసుకుంటే మనం ఇలా నలిపితే ఇలా పైన పొట్టు ఈజీగా సపరేట్ అవ్వాలండి. అలా సపరేట్ అయిందంటే పల్లీలు బాగా వేగినట్టండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం పల్లీలు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల బెల్లం తీసుకోవాలండి. ఇలా మనం హెల్తీగా బెల్లంతో చేసుకుంటే లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు 1.5 కప్పుల బెల్లం తీసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఎలాంటి పాకం పట్టే పని లేకుండా ఇలా సింపుల్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఇలా లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చండి. జస్ట్ మనకి ఇలా బెల్లం కరిగితే సరిపోతుందండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి, ఉండలు లేకుండా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ లడ్డూలు అయితే. చూడండి, ఇక్కడ బెల్లం మనకు కరిగే వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా బాగా ఉడికించుకోవాలండి. పాకం లేకుండా చేస్తాం కాబట్టి చాలా బాగా వస్తాయి ఈ లడ్డూలు అయితే. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ఈలోపు మనం పల్లీల పైన పొట్టుని తీసేసుకోవాలండి. మీరు కావాలంటే ఇలా పల్లీల పొట్టు ఉంచుకొని మీరు గ్రైండ్ చేసుకోవచ్చండి. నేనైతే కొద్ది కొద్దిగా పైన ఉన్న పొట్టుని తీస్తున్నానండి. చూడండి, ఇక్కడ బెల్లం బాగా కరిగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం నీళ్ళను మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము చల్లారిన అటుకులను గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని. మరీ మెత్తగా కాకుండా రవ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. రవలా గ్రైండ్ చేసుకుంటే మనకు లడ్డు తినేటప్పుడు టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పొడిని మనము ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనము పల్లీలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీలను అయితే మనము గ్రైండ్ చేసేటప్పుడు పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి, ఆపుతూ గ్రైండ్ చేయాలి. అప్పుడే మనకు ఈ పల్లీలు అనేవి మంచి గ్రైండ్ అవుతాయండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు పక్కకు పెట్టుకుంటున్నానండి. ఈ పల్లీలను మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీల పౌడర్ని కూడా ముందుగా మనం రెడీ చేసుకున్న అటుకుల పౌడర్లోనే వేసుకోవాలండి. అటుకుల పొడిలో వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనము 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు ఉంచుకున్నాం కదండి. ఆ పల్లీని మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఈ అటుకులు మనం పల్లీల పొడిని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న ముందుగా మనం వేయించుకున్న పల్లీలను వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. తినేటప్పుడు మధ్యలో పలుకులు చాలా బాగుంటాయండి. మీరు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి. బాదం పలుకులు లేదంటే క్యాజు అలా తీసుకోవచ్చండి. జీడిపప్పు వేసుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ లేకుండా చూపిస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ నెయ్యి అవసరం ఉండదండి మనకైతే. దీంట్లో నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరిని తురిమి వేసుకోవాలండి.
ఇలా కొబ్బరి వేసుకొని చేసుకోవడం వల్ల ఈ లడ్డూకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3-4 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి, లడ్డు ఫ్లేవర్ అయితే. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనము బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పల్లీలు వేసుకోవాలి దీంట్లో. వేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొబ్బరితో పాటే. మంటను మాత్రం మనమైతే మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచాలని, మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము బెల్లం నీళ్ళను ఇలా వడకట్టి తీసుకోవాలండి. ఏమైనా నలకలు ఉంటే వచ్చేస్తాయి దీంట్లో. ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి లడ్డు అయితే. చాలా హెల్దీ రెసిపీ అండి. షుగర్ లేకుండా ఇక్కడ మనం పాకం లేకుండా చేస్తున్నాం కాబట్టి చాలా చాలా ఈజీ రెసిపీ. ఇంకా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. పిల్లలు స్వీట్ చేయమన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు, లేదంటే పండుగలకు కూడా మనం ఇలా చేసుకున్నామంటే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్నాం మనం పల్లి పొడి, అటుకుల పొడి 2 వేసుకోవాలండి. వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఒక 7-8 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మిశ్రమం మొత్తం మనకు దగ్గరగా అయ్యే వరకు, ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం ఇలా బాగా ఉడికించుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా పిల్లలకు హెల్తీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని చూడండి, ఇక్కడ మనకు మిశ్రమం అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి. ఇలా అయ్యే వరకు మనము బాగా ఉడికించుకోవాలి మంటను లో ఫ్లేమ్లోంచి. ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఉంచుకోవద్దండి, గట్టిగా అయిపోతుంది మిశ్రమాన్ని. మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలా చుట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకునే లడ్డు రెసిపీ అండి. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేస్తే మనకు తొందరగా చల్లారుతుందండి. ఇప్పుడు మనము చేతికి ఇలా నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినగలిగేది, అంత సాఫ్ట్గా ఉంటాయండి లడ్డూలు అనేవి. చూడండి, ఇలా మీకు ఎంత నచ్చితే అంత సైజులో మీరు లడ్డూలు చుట్టుకోవచ్చండి. పెద్ద సైజ్ అయితే పెద్దది, చిన్నదైతే చిన్నది. నేనైతే మీడియంగా ఇక్కడ లడ్డూలు చుట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా లడ్డూలు కూడా 1 బై 1 ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి. రోజుకు ఒక లడ్డు తీసుకున్నాం కానీ హెల్త్కి చాలా మంచిదండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే ఈ లడ్డు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను ఇక్కడ 1 బై 1 లడ్డూలను చుట్టుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత హెల్దీ రెసిపీ అండి, చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఇలా హెల్దీ లడ్డు చేసుకోండి, చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.